ఇవాళ నేను హెల్దీ రెసిపీ ఒకటి చేశాను అనమాట ఇంట్లో. సో అది నేను ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ కొంచెంసేపు తోటకూరని ఉడకపెట్టుకున్న తర్వాత ఇట్లా మిక్సీ జార్లో ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక శనగపిండి, కార్న్ఫ్లవర్, కారము, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా ఇట్లా కేక్ బ్యాటర్, మనం కేక్ బ్యాటర్ కన్నా కొంచెం ఇట్లా చేసేసుకొని మనం ఏదైతే దాంట్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకోవడం కోసం నేను ఈ బౌల్కి ఆయిల్ పోసి కొంచెం క్రీజింగ్ లాగా చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఒక 15 మినిట్స్ పెట్టాను. 4 మినిట్స్ హై ఫ్లేమ్, తర్వాత 10 మినిట్స్ వచ్చేసి మనకి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా ముక్కలు చేసేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకున్నా. సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, 2 చిల్లీస్, అలాగే 2 ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరుక్కోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత ఇప్పుడు నేను ఒక టమాటో వేసుకున్నాను ఇందులో. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని కొంతసేపు ఇది మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెజ్ లివర్ని కూడా వేసేసుకొని పైనుంచి మటన్ మసాలా, ఉప్పు వేసి కొంచెంసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అట్లాగా ఆ ఫ్లేవర్ పట్టుకునే వరకు ఉడకనివ్వాలి. అంతే, వెరీ ఈజీ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. సో మనం ఏ వంటకం చేసినా ఫస్ట్ మా ఆయన మీద ప్రయోగం చేస్తాను నేను. సో తను మంచిగా కూర్చొని డూడ్ సినిమా చూస్తున్నారు అనమాట. సో ఆయనకు తీసుకొని వెళ్ళి ఇచ్చాను తినమని. ఏంటిది నాన్ వెజ్జా అని అడిగారు. చూడండి ఆయన రియాక్షన్. చాలా బాగుంది. మటన్ లివర్, చికెన్ లివర్, వెజ్ లివర్.